కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి గుడిలో 3 రోజుల పాటు ఘనంగా ప్రతిష్ఠ మహోత్సవాలు నిర్వహించారు. మొదటి రోజు హోమాలు, రెండో రోజు అమ్మవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ, మూడో రోజు బోనాల సమర్పణ. డప్పు చప్పుళ్లు, పోతురాజుల ఆటల మధ్య మహిళలు నెత్తిపై బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా గుడికి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పణ. ముత్తైదువలు ఒడిబియ్యం పోసి మా పిల్లాపాపలను పాడి పంటలను చల్లగా చూడమ్మా పోచమ్మ తల్లి అంటూ మొక్కుల చెల్లించారు. ఈ కార్యక్రమాన్ని దావు సంపత్ రెడ్డి, కొమ్మెర మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆసిరి శ్రీనివాస్ సందిమోహన్ రెడ్డి, పడాల శ్రీనివాసరెడ్డి, కొమ్మెర చంద్రారెడ్డి, బొల్ల శంకర్ సిద్ధరాయమల్లు, కర్ణకంటి తిరుపతి, గంగు రాయమల్లు, పిన్నింటి రాజిరెడ్డి పర్యవేక్షించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, శ్వేత ప్రజాప్రతినిధులు, మహిళలు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. రామకృష్ణ కాలనీ సుభాష్ నగర్లో గత 3 రోజులుగా పోషమ్మ ప్రతిష్ట కార్యక్రమం కొత్త పోషమ్మ పెట్టడం జరిగినది, గుడి కట్టడం జరిగినది. ఇందులో మన 3 రోజులకు పూజలు, ఒక రోజు హోమ కార్యక్రమం, రెండో రోజు ప్రతిష్ట కార్యక్రమం, మూడో రోజు ఈరోజు బోనాల కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఈరోజు బోనాలు ఎత్తుకొని పెద్ద ఎత్తున మా రామకృష్ణ గారి నుంచి 200 మంది బోనాలతో ప్రతి కుటుంబం నుంచి రావడం జరిగినది. అలాగే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వానలు కురవాలని, రైతులు అందరు కొద్దిగా వానలు లేక అందరు ఇబ్బంది పడుతున్నారు. అందరు ప్రార్థనలు చేసుకుంటూ వానలు కురవాలని, మా ఊరు అందరు ప్రజలంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకోవడం జరిగినది. అలాగే మళ్ళీ సంవత్సరం కూడా ఇలాగే పెట్టడం జరుగుతుంది. మా దగ్గర 3 పోషమ్మలు ఉన్నాయి. ఒకటి సుభాష్ నగర్, ఒకటి రామకృష్ణ కాలనీ, ఒకటి చెర్లపల్లె. ఇది కూడా ఒకటి పెట్టడం జరిగింది. మా ఊరు పెద్దగా ఉన్నందున సుభాష్ నగర్ వారు ఇక్కడ అందరి కోరిక మేరకు పెట్టడం జరిగినది. భాగాలు విడిపోయి ముస్లాపూర్, ఇంద్రనగర్, పోగులపల్లె మరియు రామకృష్ణ కాలనీ, సుభాష్ నగర్గా ఈ విధంగా గ్రామ పంచాయతీ ఏర్పడి అనేక ఇబ్బందులకు గురై కూడా ఇక్కడ అంగర్గట్ట స్కూల్ 100 ఎకరాలలో గవర్నమెంట్ ప్లాట్లు చేసి మరి ఏర్పాటు చేయడం జరిగింది. పోషమ్మ అనేటువంటిది రామకృష్ణ కాలనీలో ఉంది, కానీ ఇక్కడ సుభాష్ నగర్ నుంచి దూరం వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా, హైవే రోడ్లో యాక్సిడెంట్ ప్రమాదాలు గురవుతుంది. కాబట్టి 2-3 సంవత్సరాల నుండి ఈ సుభాష్ నగర్ విగ్రహాన్ని పోచమ్మ తల్లి సీతాలదేవిని ఏర్పరచుకోవాలని ప్రయత్నం చేసాం. అందులో భాగంగా సంపత్ రెడ్డి గారు మరియు కొమ్మర మల్లారెడ్డి గారు ముందుపడి ఇక్కడ కొంచెం 5-6 గుంటల ప్లేస్ ఉంది కాబట్టి దానిలో మనం నిర్మించుకున్నామని చెప్పి నా వద్ద రాగానే నేను విగ్రహాన్ని మీరు కొంచెం స్పాన్సర్ చేయాలంటే వెంటనే కానీ నేను చెప్పి విగ్రహదాతగా నేను స్పాన్సర్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క పోషమ్మ తల్లి దేవత ఇవాళ ఘనంగా 8 నాడు, 9 నాడు, ఇవాళ 10 నాడు బోనాల పండుగ చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క గ్రామ ప్రజలు రామకృష్ణ కాలనీ సుభాష్లో ఉండే అన్ని ఈ యొక్క వార్డ్స్ మెంబర్లు గ్రామంలో ప్రతి పౌరులు కూడా చల్లగా ఉండాలని చెప్పి వారి యొక్క ఆయుష్ ఆరోగ్యాలు ఎల్లకాలం సుఖ సంతాలు జీవించాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ ఇంకా కూడా ఈ అనంత పద్మస్వామి తర్వాత శివాలయం కొన్ని దేవాలయాలు నిర్మించుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఈ గ్రామస్తులందరూ ఏకంగా పోరాటం చేసి ప్రయత్నం చేయడం జరుగుతుంది. నా పేరు సరోజన. గత 3 రోజుల నుంచి పోచమ్మ గుడి కాడ హోమము, ప్రాణ ప్రతిష్టలు జరిగినాయి. పెద్ద ఎత్తున బోనాలు వచ్చినాయి. బోనాల పండుగ చేసుకుంటున్నాం. వర్షాలు కురవాలి, వ్యవసాయం బాగా వండాలి, అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి, మా లీడర్లు అందరూ బాగుండాలి, మంచి పనులు చేయాలి.